ఓం నమ శివాయ. లక్ష్మీ కటాక్ష సిద్ధురస్తు. ప్రతి ఇళ్లలో ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ సమస్యకి ప్రతి సమస్య కాదు కావాల్సింది పరిష్కారం. ఇక్కడే మనం వెనకబడుతున్నాం. ఒక మనిషిని గుర్తించాలంటే మనకి ఏదో కావాలి, కానీ ప్రతి మనిషిని గుర్తించే విధంగా భగవంతుడు మనల్ని సృష్టించాడు. ఇక్కడ ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక ఆలోచన ఎలా ఉంటుందో, ప్రతి మనిషిని మనం గుర్తించేటువంటి విధానం కూడా అలాగే ఉండాలి. అలా కాకుండా ఏముందిలే, మనకన్నా గొప్పవాళ్ళ, మనల్ని మించిన వాళ్ళ. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఎవరిని మించిన వాళ్ళు లేరు. కానీ ఆ భగవంతుడు మనకి ఈ విధమైనటువంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు మన ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉండాలి. అంతేగాని మనమేదో గొప్పగా ఫీల్ అయ్యి మనమంత గొప్పవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం తీసేసుకోవాలి. ఇక్కడ ఎవరికి వారి జీవితాలలో వారు గొప్పవాళ్ళే. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఏమో ఆలోచిస్తామంటే, మనకు డబ్బు ఉంది, ధనం ఉంది, దర్పం అన్నీ ఉన్నాయి అనుకుంటాం. ఆ ఉన్నాయి కాడే భగవంతుడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. వాస్తవం ఇది. మనకు అన్నీ ఉన్నాయని ఎప్పుడైతే మనం గర్వపడతామో అక్కడే భగవంతుడు ఉండడు. ఏమీ లేవు అని చెప్పేసి భగవంతుని ఆరాధిస్తామో, ఎదుటివారిని గుర్తిస్తామో దానిలోనే భగవంతుడు ఉంటాడు. సేవకు ప్రతి సేవ చేయాలి మనం. ఆ చేసే భాగ్యాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు, అది గుర్తించలేకపోతున్నాం. ఒక మనిషి సేవ చేయడానికి మనం ఏంటంటే అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ అలాంటి ఆలోచనల నుంచి బయటపడాలి అంటే, అలాంటి ఆలోచనల గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు, ఒక మనిషి. ఈ 2 అధ్యయనాలు చదివామనుకోండి, చక్కగా మన జీవితం ఎలా ఉండాలో మన జీవితమే కాదు, మన యొక్క పిల్లల జీవితాలు కూడా బాగుంటాయి. నిజంగా ఎన్నో రకాల విధానాలు పరిపాటిస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు. నేర్చుకోవాలి ముందు. జీవితం అంటే నేర్చుకోవడం. ఆ నేర్చుకోవడం మన జీవితం మొత్తం కూడా నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సి ఉంటుంది. అది జీవితం అంటే. ఓం నమ శివాయ.